వర్సిటీల్లో పుష్కలంగా కరెంటు నీళ్లు, విద్యార్థులు అక్కడే ఉండి ప్రిపేర్ కావచ్చు. డిప్యూటీ సీఎం బట్టి కేసీఆర్ పచ్చబద్దాలు ప్రచారం చేస్తున్నారు. కరెంటు ఉన్నా లేనట్టు తప్పుడు ట్వీట్ చేశారని ప్రకటన. బట్టి విక్రమ మార్క గారు, మీకు ఏమాత్రం నిబద్ధత నిజాయితీ ఉంటే ఒక పని చేద్దాం. మనము ఆల్రెడీ రోజు ప్రజా దర్బార్ విత్ చిలకప్రాయణ అని పెడతాను కదా. కరెంటు పోయిందని చెప్తాను, నీళ్లు వస్తలేవని చెప్తాను. ఈయనేమో కేసీఆర్ అబద్ధమైన ప్రచారాలు చేస్తూ అబద్ధమైన ట్వీట్లు పెడుతున్నాడు ట్విట్టర్లో అని చెప్తాను. ఒక పని చేద్దాం. ఒకవేళ కరెంటు నీళ్లు వస్తలేవని తెలిస్తే, ఇప్పుడు ప్రజాభవన్ వచ్చినే ఉంటుంది పాడుపడ్డ బంగారు లెక్క, అక్కడ అందరి పిల్లల్ని అక్కడికి తీసుకొచ్చి ఎవరైతే ప్రిపేర్ అవుతాలో అన్ని యూనివర్సిటీ వాళ్ళు అలా 2000-3000 మంది పడతారట. ఖచ్చితంగా 5000 మంది కూడా పడతారు ప్రజాభవన్. అందులోనే వాళ్ళకు వసతి కల్పించి, వాళ్ళకు నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, 3 పూటల తిండి ఇచ్చి, ఎగ్జామ్స్ అయిపోయేదాకా దాన్ని వాళ్ళకు వసతి గృహంగా వాడాలి దమ్ముంటే. ఎందుకంటే ప్రజాభవన్ అనేది పాడుపడ్డ బంగ్లా లెక్క అయిపోయింది, బూత్ బంగ్లా లెక్క అయిపోయింది. అది ఎవరికి అక్కడికి వచ్చేది కూడా కాదు. అక్కడ పోలీసు వాళ్ళు ఉండి కూడా వ్యర్థం. ఆ బిల్డింగ్ ఎవరు లేని బిల్డింగ్ పోలీసు వాళ్ళు కావాలి ఎందుకు చెప్పు? నిజమే. అందులో ఏమన్నా బంగారం ఉన్నదా, నిధులు ఉన్నాయా? బంగారు బాత్రూమ్లు ఉంటే ఈయన తీసుకుపోయి ఏం లేవు కదా అందులో. ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి అనేటోడు లేడు, మంత్రి ఉప ముఖ్యమంత్రి అనేటోడు నువ్వు లేవు, సీతక్క లేదు. అందులో ముఖ్యమంత్రి ఉండవలసిన ప్లేస్ లో బట్టి విక్రమార్కను సీతక్క నుంచి వాళ్ళు కూడా లేరు. ఇక వాళ్ళు లేనప్పుడు అక్కడ సెక్యూరిటీ ఎందుకు, ఆ సెక్యూరిటీకి జీతాలు ఎందుకు, ఆ బిల్డింగ్లు ఎందుకు? కాబట్టి దాన్ని ఏం చేద్దాం? ఇప్పుడు ప్రిపరేషన్లు అవుతాను కదా విద్యార్థులు, వేరే యూనివర్సిటీలలో నీళ్లు లేవు, కరెంట్ లేవు అంటారు కదా. ఇక్కడైతే కరెంటు నిత్యం ఉంటుంది. ఇది తీసుకొచ్చి వాళ్ళకు వసతి గృహం కల్పించి 3 పూటల తిండి వాళ్ళకు మీరు పెట్టాలి. పెడితే అట్లా ఓట్లన్నా పడతాయి. అట్లా పెడితే మీకు మంచి పేరు వస్తుంది, మీకు ఓట్లు కూడా పడవచ్చు. ఆ పని చేయండి. బూత్ బంగ్లా కంటే అద్మానమైంది ప్రజాభవన్. అయినా మనం గత కొన్ని నెలలుగా చూస్తే రేవంత్ రెడ్డి నోట్లకెళ్ళి ఒకటి మాట్లాడతాడు, మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఒకటి మాట్లాడతాడు. అసలు ఇద్దరు మాట్లాడడానికి పొంతనే ఉండదన్న. అంటే వాళ్ళు పామ్ మింగిస లెక్క.